ఈరోజు దేవుని వాక్యం ఒక మాట సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 49 అధ్యాయము 15 వచనంలో ఒక మాట రాయబడి ఉంది. వారైనా మర్చిపోతారేమో గాని నేను నిన్ను మరవను, నిన్ను విడవను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక తల్లి ఒక చంటి బిడ్డను మరిచినట్లుగా నేను నిన్ను మరవను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను బిడ్డరా, ఒకవేళ వారైనా మర్చిపోయి ఒకవేళ ఉన్నారేమో కానీ నీ దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఆయన నిన్ను మరవడు, నిన్ను ఎడవడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం నీ జీవితంలో ఒక నిరాశ ఉన్నట్లయితే, ఒంటరిగా నాకెవరు కూడా నన్ను మర్చిపోతున్నారు, నాకెవరు కూడా నన్ను అర్థం చేసుకుంటలేదని ఒకవేళ ఆ బాధలు నువ్వు ఉన్నట్లయితే ఈరోజు ఈ వాక్యం నీకే. నేను బిడ్డరా, ఆయన అంటున్న మాట ఏంటంటే నిన్ను మరవడు, నిన్ను విడవడు అంటున్నాడు. ఒకవేళ చంటి బిడ్డ తన తల్లి మరిచినా కానీ వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరవను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన మరవడు, ఎడవడు. ఆయన సన్నిధిలో నువ్వు చిన్న ప్రార్థన చేసినట్లయితే దేవుని నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.